గ్రహించబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడువను. ఇందువలన మీరు నా శిష్యులని అనబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించే చెట్టును గురించి దేవుడు సంతోషపడుతున్నాడు. ఆ ఫలించే చెట్టు ఇంకా బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ఫలించే చెట్టుని దేవుడు ఇంకా అభివృద్ధి పరచాలని చెప్పేసి అనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మొదటి వచనం నుంచి ఆ 7-8 వచనంలోకి మనం చూసినట్లయితే ఆ చెట్టు ఫలించడానికి గల కారణం ఏంటి? ఎందుకు కొన్ని చెట్లు ఫలిస్తాయి, కొన్ని చెట్లు ఫలించవు? కారణం ఏంటంటే, ఇక్కడ ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షావళిలో అంటు కట్టబడి ఉంటేనే కానీ దానంతట అది ఎలాగో ఫలించదో, అలాగున మీరు కూడా నాలో ఉంటేనే మీరు ఫలించగలుగుతారు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిలో ఉంటారండి? నా యందు మీరును, మీ యందు నా మాట. ఈ మాట చాలా ప్రధానమైనటువంటిది. ప్రతి సంఘానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికి కూడా ఇది చాలా అవసరమైనది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంఘము అభివృద్ధి చెందుతుంది, ఫలభరితంగా ఉంది అన్నప్పుడు ఆ సంఘములో ఉన్నటువంటి కుటుంబము కూడా అభివృద్ధి చెందాలి, ఫలభరితముగా ఉండాలి. ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తి కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి, ఫలభరితముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రాత్రి కాల సమయంలో ఫలభరితముగా ఉన్నటువంటి సంఘములోనే, అభివృద్ధి చెందుతున్నటువంటి సంఘములోనే కొన్ని తీగలు వాడిపోవటానికి లేదా ఎండిపోవటానికి, ఫలభరితంగా లేకపోవడానికి గల కారణం ఏంటి? సాధారణంగా ప్రశ్నిస్తుంటారు. మంచిదే, పాస్టర్ గారు చెప్పినట్టుగా సంఘం బాగా అభివృద్ధి చెందుతుంది, దేవుడు అన్ని కూడా మీకు సమకూర్చాడు, అన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అయితే సంఘానికి వెళ్ళే మీలోనే కొన్ని కుటుంబాలలో ఎందుకు ఇంకా సమస్యలు తొలగిపోలేదు? మీ కుటుంబంలోనే ఎందుకు ఇంకా కొన్ని పరిస్థితులు ఇలాగ ఉన్నాయి? మీ జీవితాల్లోనే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రశ్నించే వాళ్ళు లేకపోలేదు, ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అయితే ప్రశ్నించే ప్రతి ఒక్కరికి జవాబు చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసికి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పాలండి? జవాబు చెప్పాలి. ఎందుకు ఫలించట్లేదు? ఫలింపు రాకపోవడానికి గల కారణం ఏంటి? అభివృద్ధి కలగకపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు 2 కారణాలు ఉంటాయి. ఒకటి, దేవుని చేత పరిశోధించబడుతూ ఇంకా పరీక్షించబడుతూ దేవుని యొక్క పరిశోధనలో నీకు నీ కుటుంబం ఉన్నదేమో. దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను పరిశీలన చేస్తూ, పరిశోధిస్తూ, పరీక్షిస్తూ ఉన్నాడేమో. ఆ పరీక్షలో భాగంగానే కొన్ని సమస్యలుగా మిగిలిపోయినాయేమో. రెండవది, దేవునితో నీకు సరైనటువంటి సంబంధం అనేది లేకుండా, మనిషి అయితే ఉంటున్నారు కానీ మనసు అనేటువంటిది దేవునితో కలవకుండా, పెదవులతో మాత్రమే స్తుతిస్తూ, పెదవులతో మాత్రమే ప్రార్థిస్తూ, తమ హృదయాలలో దేవుడికి చోటు ఇవ్వనటువంటి స్థితిలో ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబాలు లేదా వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఫలభరితముగా ఉండవు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండదు. అది సంఘంలో పరిచర్య కావచ్చు, కుటుంబంలో పరిస్థితులు కావచ్చు, వ్యక్తిగతమైన జీవితంలో కావచ్చు. ఈ 3 విషయాలలో అభివృద్ధి చెందకుండా, ఫలభరితముగా ఉండకుండా, ఫలములు లేనిటువంటి స్థితిలో ఉండటానికి గల కారణం 2. ఒకటి, దేవుని యొక్క పరిశోధనలో, దేవుడు పరీక్షిస్తున్నటువంటి పరిస్థితుల్లో పరిశోధించబడుతున్నారేమో. యోబును దేవుడు పరీక్షించడా లేదండి? చెప్పాలి గట్టిగా. యోబు చరిత్ర ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. యోబు చరిత్ర కొంతమందికి ఎంత తెలిసింది, మిగతా వాళ్ళకి గుర్తులేదా? యోబు పరిశోధించబడ్డాడు, యోబు పరీక్షించబడ్డాడు. ఎలా పరీక్షించబడ్డాడు? యోబు దేవుని ఎరిగిన తర్వాత చాలా ఆస్తి సంపాదించాడు, చాలా ఐశ్వర్యం సంపాదించాడు. ఆయనకు 7 కుమారులు, 3 కుమార్తెలు, 1000 గొర్రెలు ఉన్నాయి, 2000 గాడిదలు ఉన్నాయి, 500 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లున్నాయి. ఎంత ఆస్తిపరుడో ఒకసారి ఆలోచన చేయండి. ఇంత ఆస్తిపరుడుగా ఉంటున్నటువంటి యోబు అనుదినము తన కుటుంబంతో కలిసి దేవుని ఆరాధిస్తున్నటువంటి యోబు జీవితంలో ఊహించినటువంటి శ్రమ, ఊహించినటువంటి కష్టాలు అతని కుటుంబంలోకి వచ్చాయి.
అతనికి ఉన్నటువంటి ఆస్తి మొత్తం పోయింది. అతని గర్భవాసన పుట్టిన బిడ్డలు పోయారు. చివరికి అతని ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. సమస్తం పోగొట్టుకున్నప్పుడు అతనిని చూచినటువంటి ఆ దుస్థితిని చూచి కట్టుకున్న భార్య కూడా ఏమని మాట్లాడుతుందంటే, అంతా కోల్పోయాము, అంతా అయిపోయింది, ఇంకా ఎందుకయ్యా ఆ దేవుడిని పట్టుకుని ఊగులాడుతున్నావు? ఆ దేవుడు నీకేం మేలు చేశాడు? ఆ దేవుడు మనకేం మేలు చేశాడు? మన బిడ్డలు చనిపోతుంటే చూస్తూ ఊరుకున్నాడు, మన ఆస్తి పోతా ఉంటే ఊరుకున్నాడు, నీకు రోగం వచ్చే నెలకుండా ఉన్నాడు, ఇంకా ఎందుకయ్యా ఆ దేవుడిని స్తుతిస్తా ఉన్నావు? ఆ దేవుడు దూషించి చచ్చిపో, ఎందుకు ఈ బతుకు? నీది కూడా ఒక బతుకేనా అని మాట్లాడుతుంది. పురుషుడి యొక్క సంపాదన తక్కువగా ఉన్నప్పుడు, కుటుంబం నష్టాల పాలైపోతున్నప్పుడు, అప్పుల పాలైపోతున్నప్పుడు కట్టుకున్న భార్య కూడా భర్త మీద గౌరవం అనేది కరిగిపోతూ ఉంటుంది. ఒకప్పుడు యోబు భార్య చాలా మంచి దాంపత్యం. యోబు భార్యకి యోబు అంటే చాలా గౌరవం ఉంది, చాలా మర్యాద ఉంది. అయినప్పటికీ కూడా అంత గౌరవ మర్యాదలని పోగొట్టుకొని ఈ బ్రతికే కాడికి చనిపోమని చెప్పేసి చెప్తుందంటే, ఆమె ప్రాణము ఎంత విసిగి పొందిందో, ఆమె మనసు ఎంత గాయమైపోయిందో, ఆమె హృదయం ఎంతగా వేదనకు గురైపోయిందో. అందుకే ఆ మాట అంటుంది, నువ్వు బ్రతికున్న సుఖం లేదు, నువ్వు సావు అని చెప్పేసి అంటుంది. తన ప్రాణ స్నేహితులు వచ్చి నువ్వే పాపం చేసావో, నీకు ఈ కర్మ పట్టిందని ఒకడు మాట్లాడుతుంటే, నీ దేవుడు చేతగాని వాడు, నీ దేవుడు మంచివాడు కాదు, నీ దేవుడు నమ్ముకుంటే నీకేం ఫలితం కలిగింది, అందుకే ఇప్పుడన్నా కానీ మా మాట విని మా మార్గంలో నడవమని చెప్పేసి కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితులన్నీ యోబు యొక్క చుట్టుముట్టినప్పుడు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది యోబు, తీర్మానం చేయాల్సింది యోబు. ఇన్ని ఆలోచనలు అతను చుట్టూ వచ్చి కమ్ముకుంటా ఉన్నాయి. స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వు ఏ దుర్మార్గం చేసావో ఇందుకే ఇలా వచ్చిందని చెప్పేసి ఒకటి మాట్లాడితే, నీ దేవుడు నీకేం మేలు చేశాడు, ఇక ఆ దేవుడిని విడిచిపెట్టి రా మా మార్గంలోకి అని చెప్పేసి ఒకరు పిలిస్తే, ఇక ఈ బ్రతికే కాడికి చచ్చిపోమని చెప్పేసి కట్టుకున్న భార్య మాట్లాడుతుంటే, కడుపున పుట్టిన బిడ్డలు కోల్పోయి, ఆస్తి కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, కృపలతో బుడిదలో కూర్చొని పొరలాడుతున్నటువంటి యోబు పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు వచ్చింది యోబు జీవితంలో ఇలాంటి శ్రమ? ఎందుకు వచ్చింది యోబు జీవితానికి ఇలాంటి కష్టం? ఎందుకు వచ్చిందో నీకు అలాంటి పరిస్థితి అంటే, యోబు దేవుని చేత పరిశోధించబడుతున్నాడు. దేవుడు అతన్ని పరీక్షిస్తూ ఉన్నాడు, అతని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, అతని భక్తిని పరిశోధిస్తున్నాడు. అతను ఎంత భక్తిపరుడో, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత మంచి శ్రేష్టమైన విశ్వాసం కలిగిన వాడు ఈ లోకానికి తెలియపరచడం కోసము దేవుడు యోబుని ఒక మోడల్గా తీసుకున్నాడు. సాతానుతో పందెం వేశాడు దేవుడు, నా భక్తుడైనటువంటి యోబును చూచితేవా, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒకడైనను లేడని సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి యోబు జీవితంలో దేవుడు పరీక్షించడం మీదట, పరిశోధించబడిన మీదట, దేవుడు కొంతకాలం అతన్ని పరిశోధించిన మీదట తిరిగి మళ్ళా అతనికి రెండంతలుగా దీవెన అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు ఎంతైతే కోల్పోయాడో అంతకు రెండంతలుగా తను కోల్పోయిన సంతానాన్ని మళ్ళా తిరిగి పొందుకొని, తను కోల్పోయిన ఆరోగ్యాన్ని మళ్ళా పొందుకున్నాడు. రెండంతలుగా యోబు దీవించబడ్డాడు.